ఆప్షన్ ట్రేడింగ్ లో ఆప్షన్ బయింగ్ చేయడానికి అలాగే ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి బేసిక్ గా మనకి ఎంత క్యాపిటల్ అనేది అవసరం అవుతుంది అనేది ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ అనే వాళ్ళు ఆప్షన్ ట్రేడింగ్ అనేది ఇండెక్స్ ఆప్షన్స్ లో చేస్తూ ఉంటారు. అంటే లైక్ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, అలాగే సెన్సెక్స్ కానీ. అయితే మనం నిఫ్టీని ఎగ్జాంపుల్ గా తీసుకుందాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ బయర్ కి ఎంత అమౌంట్ అనేది అవుతుంది అనేది ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే నిఫ్టీ అనేది 24,000 లెవెల్ దగ్గర 100 రూపీస్ ప్రీమియం కార్డు ట్రేడ్ అవుతుంది అనుకుందాము. సో ఇప్పుడు మనకి నిఫ్టీ లాట్ సైజ్ వచ్చేసి 50 అనుకుందాము ఫర్ ఎగ్జాంపుల్ కి. సో 50 × 100 ఎంత 5,000. సో ఇప్పుడు ఆప్షన్ బయింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 5,000 రూపీస్ ఉంటే సరిపోతుంది. అంటే వాళ్ళు ఎంచుకునే స్ట్రైక్ ప్రైస్ ని బట్టి అక్కడ ఎంత ప్రీమియం ఉందో దాన్ని బట్టి వాళ్ళకి ఆ అమౌంట్ అనేది సరిపోతుంది. ఆప్షన్ బయింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ అమౌంట్ అనేది సరిపోతుంది. అదే నెక్స్ట్ ఇప్పుడు అసలు ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి ఎంత అమౌంట్ అనేది అవసరం అనేది ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మనం ఇందాక ఏదైతే ఆప్షన్ బయర్ కి క్యాలిక్యులేట్ చేసామో అదే అమౌంట్ అనేది ఆప్షన్ సెల్లర్ కూడా అవుతుంది. అలాగే దాంతో పాటు ఆప్షన్ సెల్లర్ అనేవాడు కొంత అమౌంట్ అనేది ఎడిషనల్ గా పే చేయాలి. అంటే బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఇంకా కొంత ఎడిషనల్ అమౌంట్ అనేది ఆప్షన్ సెల్లర్ దగ్గర నుంచి బ్లాక్ చేస్తాయి. ఎలా అంటే ఆప్షన్ సెల్లర్ అనేవాడు 5,000 రూపీస్ ప్రీమియం వద్ద ఒక కాంట్రాక్ట్ తీసుకోవాలంటే కనుక అతనికి 1.2 lakhs వరకు అవుతుంది. అంటే బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఆ ఎంటైర్ అమౌంట్ ని ఆ ఆప్షన్ సెల్లర్ దగ్గర నుంచి బ్లాక్ చేసి ఆ కాంట్రాక్ట్ క్లోజ్ అయ్యేదాకా ఆ అమౌంట్ అనేది అలాగే ఉండిస్తారు. అయితే ఆ తర్వాత ఆ కాంట్రాక్ట్ అనేది ఫుల్ గా కంప్లీట్ అయిపోతుంది, లేదా ఇద్దరులో ఎవరికో ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. అంటే ప్రాఫిట్ బుకింగ్ కానీ లేదా లాస్ బుకింగ్ కానీ చేసుకుంటూ ఉంటారు. అయితే ఆప్షన్ సెల్లింగ్ చేసేటప్పుడు మనకు ఆప్షన్ సెల్లర్ దగ్గర నుంచి ఎంతకంత అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తారంటే మనం నార్మల్ గా ఆప్షన్ ట్రేడింగ్ లో చూసుకుంటే ఆప్షన్ బయర్ కి అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది రావాలి. అంత ప్రాఫిట్ రావాలంటే ఆప్షన్ సెల్లర్ అనేవాడు కొంచెం ఎక్కువ మార్జిన్ అమౌంట్ అనేది పే చేయాలి. ఎందుకంటే ఆప్షన్ సెల్లర్ యొక్క లాసే కదా ఆప్షన్ బై ప్రాఫిట్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే కాంట్రాక్ట్ క్లోజ్ అయినప్పటికీ ఎవరు ప్రాఫిట్ లో ఉన్నా ఎవరు లాస్ లో ఉన్నా సరే అమౌంట్ అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఆప్షన్ బై పే చేసే ప్రీమియం ఏమో ఆప్షన్ సెల్లర్ కి ప్రాఫిట్ అవుతుంది. అదే ఆప్షన్ సెల్లర్ ఏదైతే పే చేస్తున్నాడో ముందుగానే మార్జిన్ ఆ అమౌంట్ అనేది ఇతనికి అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది అవుతుంది. అంటే మార్కెట్ అనేది ఆప్షన్ బయర్ కి ఎంత అనుకూలంగా మూవ్ అవుతే అంత అమౌంట్ అనేది ఈ ఆప్షన్ సెల్లర్ ఏదైతే పే చేశాడో ఆ అమౌంట్ నుంచి దాన్ని సెటిల్మెంట్ చేయాలి. సో అందుకనే ముందుగానే బ్రోకరేజ్ ప్లాట్ఫామ్స్ అనేవి కొంత ఎడిషనల్ అమౌంట్ అనేది బ్లాక్ చేసి ఆప్షన్ సెల్లర్ దగ్గర నుంచి ఎక్కువ మనీ అనేది కలెక్ట్ చేస్తాయి. సో ఇది ఓవరాల్ గా జరిగేది. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ వీడియో చూసే ప్రతి ఒక్కరిలోనూ ఒక డౌట్ అనేది రావచ్చు. అదేంటంటే ఎందుకంత అమౌంట్ పెట్టి మనం ఆప్షన్ సెల్లింగ్ చేయడం ఆప్షన్ బయింగ్ బెటర్ కదని. అయితే దేనికి ఉండే బెనిఫిట్స్ అనేవి దానికి ఉంటాయి. అయితే దాని మీద నేను ఆల్రెడీ వీడియో చేసి మన అకౌంట్ లో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా. సో ఇది ఓవరాల్ గా టాపిక్. అసలు నెక్స్ట్ వీడియోలో అసలు లైవ్ మార్కెట్ లో ఆప్షన్ బయింగ్ మరియు ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి ఎంత క్యాపిటల్ అనేది అవసరం అవుతుంది అనేది క్లియర్ గా లైవ్ మార్కెట్ లో పొజిషన్ తీసుకుని మీ అందరికి చూపిస్తాను, ఓకేనా. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే అకౌంట్ ని ఫాలో చేసుకోండి. రీల్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.